శ్రీమతే నమః. ఈరోజు మహాశివరాత్రి కదా. పరమేశ్వరుడికి సంబంధించిన 5 శిరస్సులకి చెందిన ఆలయాల గురించి మనం తెలుసుకుంటున్నాం. పొద్దున్న శ్రీ వాలీశ్వరర్ రామగిరి క్షేత్రం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఇంకొక క్షేత్రం సురుటపల్లి అని స్వామివారి క్షేత్రం అన్నమాట. ఇది తత్పురుష శిరస్సుకి చెందింది. శ్రీ పల్లికొండేశ్వరర్ సురుటపల్లి. సరుటపల్లి అని కూడా చాలామంది పిలుస్తారు, కానీ సురుటపల్లి అని పిలవడమే చాలా ఎక్కువగా వింటాం. ఇది తత్పురుష శిరస్సుకి చెందింది కదా. ఈ శిరస్సుని మహేశ్వర అని ఇంకొక పేరుతో కూడా పిలుస్తారు. ఈ శిరస్సు పరమేశ్వరుడి యొక్క తిరోధాన శక్తికి ప్రతీకగా కనిపిస్తుంది. ఈ క్షేత్ర మాహాత్మ్యం ఏంటి అంటే, అసలు మామూలుగా ఎక్కడైనా సరే విష్ణుమూర్తిని మనం శయనభంగిమలో చూస్తాం, కానీ ఈశ్వరుణ్ణి శయనభంగిమలో చూడగలమా? చూడలేం. కానీ పల్లికొండేశ్వర స్వామివారి ఆలయంలో పరమేశ్వరుడు శయనభంగిమలో మనకి కనిపిస్తారు. పరమేశ్వరుడు హాలాహలాన్ని సేవించినప్పుడు పార్వతీ అమ్మవారి ఒడిలో పడుకున్నట్లుగా ఇక్కడ స్వామివారు మనకి దర్శనం ఇస్తారనమాట. ఏ క్షేత్రంలో అయినా సరే మనకి పరమేశ్వరుడు శివలింగ రూపంలో కనిపిస్తారు, కానీ సశరీరధారుడిగా దర్శనమివ్వడం ఈ క్షేత్రం యొక్క మాహాత్మ్యం. ఇది అతి పురాతనమైన శైవ క్షేత్రంగా చెప్తారు. దేవదానవులు అమృతం కోసం క్షీరసాగర మథనం చేసినప్పుడు హాలాహలం పుట్టింది. ఈ హాలాహలం లోకాలను దహించి వేస్తుండగా సురాసురులు లోకాలను కాపాడాలంటూ పరమేశ్వరుడికి మొరపెట్టుకున్నప్పుడు ఆ కాలకూట విషాన్ని పరమేశ్వరుడు తన గరళంలో దాచుకున్నారు. అలా కొంచెం సేపు పార్వతీ అమ్మవారి ఒడిలో సేద తీర్చుకున్నారనమాట. ఎందుకంటే ఆయనకి అలసట వచ్చింది. గరళం కడుపులోకి వెళ్లకుండా ఆయన గొంతులోనే దాచుకోవటం వల్ల ఆ భాగమంతా నీలిరంగులోకి మారిపోయింది. అప్పటి నుంచే పరమేశ్వరుణ్ణి నీలకంఠేశ్వర స్వామివారిగా పిలుస్తారు. నారదుడు ముల్లోకాలకి ఈ సమాచారాన్ని చేరవేస్తే అన్ని సురగణాలకు ఈ దృశ్యం సురుటపల్లిలో కనిపించింది. నీలకంఠుడికి స్వస్థత చేకూరాలని సురగణమంతా సురుటపల్లికి చేరింది. అలా తరలి వచ్చిన దేవగణాన్ని పరమేశ్వరుడు విశ్రాంతి తీసుకుంటున్నాడు అని నందీశ్వరుడు నిలువరించాడు. విషయం తెలుసుకున్న పరమేశ్వరుడు మేలుకుని దేవతలకు దర్శన భాగ్యాన్ని కలిగించారు. దేవతలంతా ఆనందంతో నృత్యాలు చేశారు. సప్త ఋషులు దేవతలు పరమేశ్వరుణ్ణి కృష్ణపక్ష త్రయోదశి నాడు దర్శించుకున్నారనే కథనాన్ని శివపురాణం చెప్తోంది. సురులు దిగివచ్చిన ప్రాంతం కనుక సురులపల్లి అనే పేరు వచ్చింది, కానీ కాలక్రమంలో అది సురుటుపల్లెగా మారింది. సమస్త భూమండలంలో ఏకైక ప్రదోష క్షేత్రంగా ఈ ఆలయం గురించి చెప్తారు. శనిగ్రహ పీడితులు ఎవరైనా ఉన్నా, అలాగే ఇతర జన్మ నక్షత్ర పితృదోష నివృత్తులకు కృష్ణపక్ష శనివారం త్రయోదశి తిథిలో సంధ్యా సమయంలో ఈ ఆలయంలో జరిగే ప్రదోష పూజలో పాల్గొంటే దోష నివృత్తి అవుతుంది అని చెప్తారు. శయనభంగిమలో ఉన్న ఈశ్వరుణ్ణి దర్శించుకుంటే అనిర్వచనీయమైన అనుభూతి కలగడంతో పాటుగా మానసికంగా ఎంతో ప్రశాంతత కలుగుతుంది. విజయనగర సామ్రాజ్య పాలకులైన హరిహరరాయలు బొక్కరాయలు 1344 అలాగే 1347 మధ్యకాలంలో ఈ ఆలయాన్ని నిర్మించారు అని చెప్తారు. 1979లో కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామివారికి మహాకుంభాభిషేక కార్యక్రమం నిర్వహించారు. విషబాధలతో బాధపడుతున్న వారు ఈ స్వామివారిని సేవించి ఆరోగ్యాన్ని పొందుతారట. ఈ క్షేత్రంలోనే దక్షిణామూర్తి స్వామివారు అమ్మవారి ఆలింగనంతో నందిపై యోగాసీనుడై చతుర్భుజాలతో చిన్ముద్రతో యోగపట్టం ధరించి అంకుశము జింకను తాల్చి భాసిల్లుతున్నట్లుగా మనకి కనిపిస్తారు. పాదాల దగ్గర పతంజలి వ్యాఘ్ర మహర్షులు కనిపిస్తారు. ఈ దేవాలయంలో శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు తక్కిన విగ్రహాలకి భిన్నంగా చెరుకు విల్లు ధరించి పుష్ప బాణాలతో చతుర్భుజాలతో అంకుశము జింకను చేతపట్టుకుని ఉండడం ఇక్కడ ప్రత్యేకత. ఈ అద్భుతమైన ఆలయాన్ని ఎవరైనా దర్శించుకోవాలని అనుకుంటే వెళ్ళిరండి. భూమండలంలోనే మొదటి ప్రదోష క్షేత్రంగా దీని గురించి చెప్తారు. చాలా అద్భుతమైన క్షేత్రం గురించి ఈరోజు మనం తెలుసుకోవటం ఎంత పుణ్యమో కదా. ఎంత అదృష్టం ఉంటేనో ఈరోజు మనం ఈ క్షేత్ర మాహాత్మ్యాన్ని తెలుసుకుంటాం. ఇంకొంచెం సేపట్లో 3వ క్షేత్రం గురించి తెలుసుకుందాం. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.